everyone, welcome to Telugu One Academy and to our mains answer writing program map for TGPSC and APPSC. We have covered chapter 1, chapter 2 and some of the topics from chapter 3 as well. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఆన్సర్స్ని చూద్దాం. రైట్, సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఫర్ టుడే. ఎన్యూమరేట్ ద discretionary powers of the governor mentioned in the Indian Constitution. Why is it said that the post of governor has become highly politicized? ఏమని అడుగుతున్నారు? ఎన్యూమరేట్ ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్. డిస్క్రిషనరీ పవర్స్ ఏమున్నాయి గవర్నర్కి, వాటిని ఎన్యూమరేట్ చేయమంటున్నారు. ఎన్యూమరేట్ అంటే మీనింగ్ ఏంటి? టు లిస్ట్ అవుట్. టు లిస్ట్ అవుట్ ఇన్ అన్ ఆర్డర్. ఒక ఆర్డర్ ప్రకారం ఒక స్ట్రక్చర్ వైజ్గా ఏవైతే పవర్స్ ఉన్నాయో, డిస్క్రిషనరీ పవర్స్ గవర్నర్కి ఉన్నాయో వాటిని లిస్ట్ చేయమని అడగడం జరుగుతుంది. దెన్ అనదర్ పాయింట్, వై ఈజ్ ఇట్ సెడ్ దట్ ద పోస్ట్ ఆఫ్ గవర్నర్ హ్యాస్ బికమ్ హైలీ పొలిటిసైజ్డ్. గవర్నర్ యొక్క పోస్ట్ అనేది ఎందుకు పొలిటిసైజేషన్గా పరిగణింపబడుతుంది, ఎందుకు పొలిటిసైజేషన్గా చూడబడుతుంది అనేది రెండవ క్వశ్చన్. ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి క్లియర్గా. ఫస్ట్ థింగ్ ఈస్ టు ఎన్యూమరేట్ ద డిస్క్రిషనరీ పవర్స్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ టు మెన్షన్ వై ద పోస్ట్ ఆఫ్ గవర్నర్ ఈస్ బీయింగ్ పొలిటిసైజ్డ్, ఈజ్ సీన్ యాజ్ అ పొలిటిసైజ్డ్ వన్. సో 2 థింగ్స్ ఉన్నాయి క్లియర్గా. ఫస్ట్ థింగ్, ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? టాపిక్ వచ్చేసి గవర్నర్ టాపిక్, రైట్? సో వాట్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఫస్ట్ థింగ్ ఏంటి? 163. వాట్ డస్ ఇట్ సే? 163 ఏమని చెప్తుంది? దెర్ షెల్ బి ఏ గవర్నర్ ఫర్ ఎవ్రీ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది, రైట్? ప్రతి స్టేట్లో ఒక గవర్నర్ ఉండాలి అని చెప్పేది 163 చెప్తూ ఉంటుంది. 164 సేస్ దట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, ఎగ్జిక్యూటివ్ పవర్స్ of the state are exercised in the name of governor. In the name of governor. గవర్నర్ పేరు మీద స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అనేవి తీసుకోబడతాయి, యాక్షన్ చేయబడతాయని 164 చెప్పడం జరుగుతుంది. 163 ఏం చెప్తుంది? దెర్ షెల్ బి అ పోస్ట్ ఆఫ్ గవర్నర్. సో పోస్టింగ్ గురించి చెప్పేది 163, ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ గురించి చెప్పేది 164. బట్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ సిమిలర్ టు ద ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ కూడా ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుంది అకార్డింగ్ టు 73 and 74 of the articles of the Indian Constitution. But he has to advise, act on the aid and advice of the Council of Ministers, right? So ఇక్కడ కూడా సిమిలర్లీ 164 అనేది ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది గవర్నర్ చేతిలో ఉన్నప్పటికీ he or she has to act according to the aid and advice of the Council of Ministers at the స్టేట్ లెవెల్ అని చెప్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అడ్వైస్ మేరకు నడుచుకోవాలని చెప్పేసి 164 అనేది చెప్తూ ఉంటుంది, రైట్? సో ఇది గవర్నర్ యొక్క గురించి. సార్ గవర్నర్ ఏంటి, పొజిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ స్టేట్. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. హీ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎట్ ద స్టేట్ లెవెల్. ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. అనదర్ థింగ్ ఈస్ he is the representative of the president at the state level. He is the representative of the president at the state level. Another important thing is he is expected to act as an arbitrator, independent arbitrator of the state governance. State governance అనేది ఎలా జరుగుతుంది అనే దానికి ఒక ఇండిపెండెంట్ ఆర్బిట్రేటర్ లాగా ఉండాలి అనేది మేజర్ ప్రిన్సిపల్. ఎట్ ద సేమ్ టైమ్ టు యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వారధి లాగా పనిచేయాల్సిన అవసరం అనేది ఉంటుంది గవర్నర్, రైట్? సో దిస్ ఈజ్ అ ఇంట్రడక్షన్ అబౌట్ ద గవర్నర్స్ రూల్. మనకి తెలుసు గవర్నర్ ఈజ్ వెస్టెడ్ విత్ వేరియస్ పవర్స్, రైట్? సో త్రూ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ డిస్క్రిషనరీ పవర్స్ అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్? నార్మల్గా 163లో 164లో ఏం చూసాము? గవర్నర్ హ్యాస్ టు యాక్ట్ అకార్డింగ్ టు ద aid and advice of the Council of Ministers. In majority cases, ఏవైతే కేసెస్లో గవర్నర్ ఈ ఎయిడ్ అండ్ అడ్వైస్ లేకుండా పనిచేస్తాడో ఆ పవర్ని మనం డిస్క్రిషనరీ పవర్ అని పిలుస్తున్నాం, రైట్? సో దీస్ ఆర్ ద పవర్ వేర్ గవర్నర్ కెన్ యాక్ట్ వితౌట్ టేకింగ్ ఎనీ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఫ్రమ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ప్రమేయం లేకుండా తనకి నచ్చినట్లుగా, రైట్? సో తను భావించినట్లుగా పనిచేసే సిచ్యువేషన్ని డిస్క్రిషనరీ సిచ్యువేషన్ అంటాం. అలాంటి టైంలో వచ్చిన వాటిని పవర్స్ని డిస్క్రిషనరీ పవర్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది, రైట్?
సో కాన్స్టిట్యూషన్ కూడా ఇలాంటి డిస్క్రిషన్ అనేది చెప్తూ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ పవర్స్ అనేవి కూడా ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్‌లో ఏంటి అని అంటే డిస్క్రిషనరీ అంటే ఏంటి ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క డిసిషన్ మీద కాకుండా తన ఓన్ డిసిషన్స్ తీసుకోవడం అనేది కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్. ఏవైతే కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ చేయబడ్డాయో వాటిని కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ అంటున్నాం. సిట్యుయేషనల్ డిస్క్రిషన్స్ అన్నప్పుడు ఏమంటున్నాము? సిట్యుయేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాన్స్టిట్యూషన్‌లో ఆ సిట్యుయేషన్స్ అనేవి ఎగ్జాక్ట్‌లీ మెన్షన్ చేయలేదు. దెర్ ఈస్ ఎ వేగ్‌నెస్. కాన్స్టిట్యూషన్‌లో క్లియర్‌గా డెఫినిషన్ అనేది లేదు. ఈ సిట్యుయేషన్స్‌లో ఇలాంటి సిట్యుయేషన్ అరైజ్ అయినప్పుడు ఎలా పనిచేయాలి, గవర్నర్ ఎలా యాక్ట్ చేయాలనేది మెన్షన్ చేయలేదు. అందువల్లనే వీటిని సిట్యుయేషనల్ డిస్క్రిషన్ అని అంటున్నాం. సో డిస్క్రిషన్ గవర్నర్‌కి ఏవైతే ఉన్నాయో డిస్క్రిషన్ పవర్స్ అనేవి అవి 2 టైప్. వన్ థింగ్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్, అనదర్ వన్ ఈజ్ సిట్యుయేషనల్ డిస్క్రిషన్. డిస్క్రిషనరీ పవర్ అంటే అర్థమైంది కదా, వేర్ ఇన్ గవర్నర్ కెన్ యాక్ట్ వితౌట్ ఎనీ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఫ్రమ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిస్క్రిషనరీ పవర్ అని అంటున్నాం. ఫస్ట్ థింగ్, రిజర్వేషన్ ఆఫ్ ఎ బిల్ ఫర్ ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్. ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి గవర్నర్ అనే బిల్ని రిజర్వ్ చేయడం. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బిల్ పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గరికి పంపించబడుతుంది అసెంట్ కోసం. అకార్డింగ్ టు ఆర్టికల్ 200 ప్రకారం బిల్ పంపించినప్పుడు గవర్నర్ కెన్ గివ్ అసెంట్ ఆర్ కెన్ withhold the assent or can send it for a reconsideration purpose or can send it for the president for consideration. ప్రెసిడెంట్ కి కూడా పంపించవచ్చును. బట్ గవర్నర్ డో నాట్ హ్యావ్ అ పాకెట్ వీటో. జస్ట్ లైక్ ప్రెసిడెంట్ కి పాకెట్ వీటో అంటుంది అనుకున్నాం కదా, ఇక్కడ డైరెక్ట్గా ఏంటి అని అంటే సైన్ పెట్టడం ఉంటుంది, విత్ హోల్డ్ అని అంటే పెట్టను అని క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. పాకెట్ వీటో ఏంటి అని అంటే పెడతానా పెట్టనా అనేది, సైన్ అనేది చేస్తానా చేయనా అనేది క్లియర్గా మెన్షన్ చేయకపోవడమే పాకెట్ వీటో, రైట్. సో రీకన్సిడరేషన్ జరుగుతూ ఉంటుంది. ప్రెసిడెంట్ కూడా పంపించవచ్చును. ప్రెసిడెంట్కి పంపించిన తర్వాత 201 ఆర్టికల్ అనేది పిక్చర్లోకి వస్తూ ఉంటుంది, రైట్. సో ఈ సినారియో అర్థమైపోయింది కదా, గవర్నర్ ఏం చేయొచ్చు అనేది. సో బిల్ని పాస్ చేసి పంపించినప్పుడు హీ కెన్ రిజర్వ్ సర్టెన్ బిల్స్ ఫర్ ద ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్. ఎటువంటి టైంలో కన్సిడర్ చేయొచ్చు ప్రెసిడెంట్కి పంపించినప్పుడు? వెన్ ద సెడ్ బిల్ ఈజ్ ఇన్ కాంట్రావెన్షన్ విత్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్కి అల్ట్రా వైరస్గా ఉంది అని భావించినప్పుడు, లేదంటే సెంట్రల్ లాస్కి అగేన్స్ట్గా ఉంది అని భావించినప్పుడు, ఏనంటే లార్జర్ నేషనల్ ఇంట్రెస్ట్ అనేది సర్వ్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా గవర్నర్ ఈ బిల్ని ప్రెసిడెంట్ దగ్గరికి పంపించవచ్చు. ఆర్ ఈవెన్ వేరే స్టేట్స్ మీద ఇంపాక్ట్ ఉన్నప్పుడు, అదర్ స్టేట్స్ మీద ఇంపాక్ట్ ఉందనుకోండి ఆ బిల్, ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద, ఇంటర్నేషనల్ లాస్ అండ్ కన్వెన్షన్స్ మీద కూడా ఏమన్నా ఇంపాక్ట్ ఉందనుకోండి, అటువంటి టైమ్స్లో ప్రెసిడెంట్ కెన్ సెండ్ పర్టికులర్ బిల్ టు ద గవర్నర్ కెన్ సెండ్ దట్ పర్టికులర్ బిల్ టు ద ప్రెసిడెంట్ కన్సిడరేషన్. అర్థమవుతుంది కదా ఎందుకు పంపిస్తారు అనేది, ఇది క్లియర్. సో వీ నీడ్ నాట్ టు మెన్షన్ ఎవ్రీథింగ్ హియర్. He can reserve certain bill for the president consideration whenever he thinks the said legislature is beyond the judicial competency of the state legislature as well. ఎప్పుడైనా judicial competency అనేది ఉంటుంది కదా స్టేట్ లెజిస్లేచర్కి. లైక్ షెడ్యూల్ 7 ఉంది. షెడ్యూల్ 7లో ఏముంటాయి? స్టేట్ లిస్ట్ ఉంటుంది, సెంటర్ లిస్ట్ ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్ అనేది కూడా ఉంటుంది, రైట్. సో స్టేట్ లెజిస్లేచర్ అనేది ఓన్లీ స్టేట్ లిస్ట్ మీద మాత్రమే యాక్ట్ చేయడానికి పవర్స్ ఉంటుంది. సెంటర్ లిస్ట్ మీద చేయకూడదు. ఎట్ సేమ్ టైం కాంకరెంట్ లిస్ట్లో ఒకవేళ చేస్తే సెంటర్ యొక్క అసెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో కూడా గవర్నర్ బిల్ని పంపించడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం రెసిడ్యూయరీ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి సెంటర్ మీద ఉంటాయి. సో ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ అనేది స్టేట్ లిస్ట్లో లేకుండా ఉన్న రెసిడ్యూరీ పవర్ దాని మీద కూడా ఒకవేళ బిల్ని తీసుకొచ్చినట్టయితే దాన్ని కూడా ప్రెసిడెంట్కి పంపడం జరుగుతుంది, రైట్. సో మనం డీటెయిల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సర్టెన్ బిల్స్ అన్నాం కాబట్టి ఇదంతా క్లియర్గా వెళ్ళిపోతుంది, రైట్. ఓన్లీ ఇది ఒక్కటే ఆస్పెక్ట్ అడిగినప్పుడు ఇన్ డీటెయిల్గా రాయాల్సిన అవసరం అనేది ఉంటుంది, రైట్. సో అనదర్ డిస్క్రిషనరీ పవర్ ఇస్ రికమెండేషన్ ఫర్ ద ఇంపోజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ అనేది ఆర్టికల్ 356తో గవర్న్ చేయబడుతూ ఉంటుంది. ఆర్టికల్ 356 ఎంపవర్స్ గవర్నర్ టు రికమెండ్ ఫర్ ద ప్రెసిడెంట్ రూల్.
రైట్. సో ఎప్పుడు వెన్ దేర్ ఈజ్ ఎ సిచ్యువేషన్ అనేది అరైజ్ అయినప్పుడు ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయితే కెనాట్ బి క్యారీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ప్రొవిజన్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్లో ఉన్నాయో వాటి ప్రకారం అనేది స్టేట్ గవర్నమెంట్ నడుచుకోలేకపోవట్లేదు. అప్పుడు కూడా సెంటర్స్ డైరెక్షన్స్ని ఫాలో అవ్వట్లేదు. అప్పుడు కూడా ఆర్టికల్ 365. రైట్. సో అనదర్ సిచ్యువేషన్ వేర్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత హంగ్ అసెంబ్లీ ఏర్పడి ఎవరు కూడా గవర్నమెంట్ని ఫామ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హంగ్ అసెంబ్లీ తర్వాత కూడా పాస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. అనదర్ థింగ్ ఈస్ వెన్ దేర్ ఈస్ ఏ బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అనేది కంప్లీట్గా స్టేట్లో బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా ప్రెసిడెంట్ రూల్ని రికమెండ్ చేయవచ్చు. అనదర్ థింగ్ ఈస్ వెన్ దేర్ ఈస్ అ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ beyond the restoration capability of the state government. సో ఈ అన్ని సిచ్యువేషన్స్లలో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. రైట్. సో ప్రెసిడెంట్ రూల్ అనేది ఈ సిచ్యువేషన్స్లో ఇంపోజ్ చేయబడుతుంది. ఇది కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ అంటున్నాం. ఎందుకు? కాన్స్టిట్యూషన్లో దెర్ ఇస్ అ క్లియర్ ప్రొవిజన్స్. ఆర్టికల్ 356 అనేది క్లియర్గా ఉంది. వెర్ ఇన్ గవర్నర్ కెన్ రికమెండ్ ఫర్ ద ప్రెసిడెంట్ రూల్స్. రైట్. So another thing is to act as an administrator of the adjoining union territory. ఎప్పుడైతే గవర్నర్ పక్క యూనియన్ టెరిటరీకి అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్కి తగ్గట్లు నడుచుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ యాజ్ ఇట్ కన్సర్న్ టు ద యూనియన్ టెరిటరీ. ఏవైతే యూనియన్ టెరిటరీ, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు గవర్నర్ ఉన్నారు. తమిళనాడు గవర్నర్ ఎక్స్ట్రా ఛార్జెస్గా తీసుకున్నారనుకోండి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పాండిచ్చేరి. సో ఈ పాండిచ్చేరి విషయంలో తను తమిళనాడు గవర్నమెంట్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ని తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. హీ కెన్ యాక్ట్ ఆన్ హిజ్ ఓన్ డిస్క్రిషన్. రైట్. ఇక్కడ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ అనేది ఉంది పాండిచ్చేరిలో, బట్ హైపోథెటికల్ ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే అండమాన్ నికోబార్ కూడా తీసుకోవచ్చు, ఆర్ లక్షద్వీప్ కూడా తీసుకోవచ్చు. కేరళ గవర్నర్ లక్షద్వీప్కి అడిషనల్గా అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నప్పుడు కేరళ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అంటూ ఉండదు. రైట్. సో వెన్ ఎవర్ ద గవర్నర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద అడ్జాయినింగ్ యూనియన్ టెరిటరీ, హీ కెన్ యాక్ట్ ఆన్ హిజ్ ఓన్ డిస్క్రిషన్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 239. ఆర్టికల్ 239 అనేది వీటిని గవర్న్ చేస్తూ ఉంటుంది. రైట్. దెర్ ఈస్ అనదర్ సిచ్యువేషన్ వేర్ గవర్నర్ కెన్ act on his own discretion, that is determining the payable amount to the tribal districts. See, the Indian Constitution provides for grant in states for various states, Assam, Meghalaya, Tripura and Mizoram, for welfare of the STs and development of administration in the scheduled areas. Scheduled area లో అడ్మినిస్ట్రేషన్ ని డెవలప్మెంట్ చేయడం కోసం ఈ గ్రాంటినేట్స్ని స్టేట్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఈ ట్రైబల్ కౌన్సిల్స్ అనేవి ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో ట్రైబల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ TDCs ఉంటాయో వాటికి ఎంత అమౌంట్ అనేది ఇవ్వాలి అనేది గవర్నర్ తన డిస్క్రిషన్ మీద యాక్ట్ చేస్తూ ఉంటారు. రైట్. సో గవర్నర్ స్టేట్ కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ స్టేట్ ఏదైతే ఉందో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి TDCస్కి ట్రైబల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి ఎంత అమౌంట్ అనేది ఇవ్వాలి అనేది గవర్నర్ తన ఇండివిజువల్గా డిస్క్రిషన్ మీద డిసిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే స్టేట్సే ఒకవేళ రికమెండ్ చేశాయనుకోండి తక్కువ డబ్బుల్ని ప్రిస్క్రైబ్ చేయడానికి స్కోప్ ఉండొచ్చు. రైట్. దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్కి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అందువల్లనే గవర్నర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు యాక్ట్ ఆన్ హిజ్ ఓన్ డిస్క్రిషన్. ఎందుకు? టు ఎన్ష్యూర్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ద TDCs అండ్ ఎకనామిక్ autonomy as well. Overall, to promote the development of these councils, tribal district councils. అర్థమవుతుంది కదా? సో ఎప్పుడైతే కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి అమౌంట్ని అలొకేట్ చేస్తున్నప్పుడు కూడా గవర్నర్ తన డిస్క్రిషన్ మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈజ్ సీకింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్.
చీఫ్ మినిస్టర్. వేటి గురించి తీసుకోవచ్చు? అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్స్ గురించి, ఎట్ ది సేమ్ టైమ్ లెజిస్లేటివ్ ప్రపోజల్స్ ఏవైతే స్టేట్ లెజిస్లేచర్లో జరుగుతున్న బిజినెస్ ఏదైతే ఉందో వాటి గురించి కూడా చీఫ్ మినిస్టర్ని అడిగి తీసుకోవచ్చు అకార్డింగ్ టు ద ఆర్టికల్ 167. ఎందుకు? అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని గవర్నర్ ఫర్నిష్ చేయమని చీఫ్ మినిస్టర్ని అడగవచ్చును. ఎట్ ది సేమ్ టైం అసెంబ్లీలో ఏమేం బిల్స్ ఉన్నాయి, అసెంబ్లీలో ఎలాంటి బిజినెస్ జరుగుతుంది అనే దాని మీద కూడా గవర్నర్ చీఫ్ మినిస్టర్ని అడిగి తెలుసుకోవచ్చును. హియర్ హీఈస్ యాక్టింగ్ వితౌట్ ఎనీ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యాజ్ వెల్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ప్రమేయం లేకుండా తనంతట తానే చీఫ్ మినిస్టర్స్ని పిలిచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ డిస్క్రిషనరీ పవర్. ఇవన్నీ ఆర్టికల్స్ మెన్షన్ చేశాం ఇక్కడ. ఆర్టికల్ 275, ఆర్టికల్ 167, ఆర్టికల్ 164, ఆర్టికల్ 239 వీటన్నింటినీ మనం క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి వీటన్నింటినీ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ అని పిలుస్తున్నాం. కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్. బట్ దేర్ ఆర్ సర్టెన్ సిచ్యువేషన్స్ వేర్ గవర్నర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు యాక్ట్ ఆన్ హిజ్ ఓన్ థాట్ అండ్ హిజ్ ఓన్ విల్ పవర్, రైట్? సో అలాంటి సిచ్యువేషన్స్ని మనం సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ అని అంటూ ఉన్నాం. స్పెషల్లీ ఇవేంటి అంటే పొలిటికల్ క్రైసిస్, పొలిటికల్ సిచ్యువేషన్స్లో అరైజ్ అవుతూ ఉంటాయి. పొలిటికల్ మ్యాటర్స్లో, పొలిటికల్ సిచ్యువేషన్స్లో ఇటువంటి కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దే ఆర్ మెయిన్లీ పొలిటికల్ ఇన్ నేచర్, రైట్? సిచ్యువేషనల్లీ అపాయింటింగ్ ఏ చీఫ్ మినిస్టర్స్ when there is a no majority for a single party in the state legislative assembly, or ఎప్పుడైనా కూడా ఒక ప్రీ పోల్ అలయన్స్కి క్లియర్ మెజారిటీ రానప్పుడు, ప్రీ పోల్ అలయన్స్కి ఏదైతే ఉందో దానికి కూడా క్లియర్ మెజారిటీ రాలేదనుకోండి, ఒక సింగిల్ పార్టీకి కూడా మెజారిటీ రాలేదనుకోండి, ఆర్ సీఎం చనిపోయినప్పుడు అయినా, ఆర్ సీఎం రిజైన్ చేసినప్పుడైనా కూడా, ఆర్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ లీడర్షిప్ క్రైసిస్ in the ruling party, he can appoint the chief minister according to his own discretion. ఎవరైతే ఈ హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డప్పుడు, ప్రీపోల్ అలయన్స్ రానప్పుడు, సీఎం పాస్ ఇలాంటి జరిపోయినప్పుడు ఎవరైతే గవర్నర్ ఏ క్యాండిడేట్ అయితే తన యొక్క పవర్ని ఆర్ మెజారిటీని ప్రూవ్ చేసుకోగలుగుతారో, కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసుకోగలుగుతారో అసెంబ్లీలో, వాళ్ళని పిలిచి వాళ్ళని చీఫ్ మినిస్టర్గా పదవి తీసుకోమని చెప్పేసి తర్వాత హౌస్ కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసుకోమని అడిగే అవకాశం అనేది ఉంటుంది. హియర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ యాక్టింగ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ డిస్క్రిషన్, రైట్? సో కాన్స్టిట్యూషన్లో కూడా ఎక్కడ ఎలా తీసుకోవాలనేది మెన్షన్ చేయలేదు కాబట్టి వీఆర్ కాలింగ్ దీస్ హెస్ సిచ్యువేషన్ డిస్క్రిషన్ పవర్. అనదర్ థింగ్ ఈస్ డిస్మిసల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రైట్? సో ఎప్పుడైతే అసెంబ్లీలో నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ అయిపోయింది, నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయిన తర్వాత, ఆర్ గవర్నమెంట్ కుడ్ నాట్ పాస్ ద బడ్జెట్ బిల్, ఆర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ గవర్నర్స్ స్పీచ్, లేదు ఒక కాన్ఫిడెన్స్ మోషన్ని వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు బట్ దాన్ని పాస్ చేసుకోలేకపోయారు. ఇలాంటి సిచ్యువేషన్స్ టైంలో గవర్నమెంట్ అనేది రిజైన్ చేయాల్సిన అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. బట్ ఇఫ్ ద గవర్నమెంట్ ఏదైతే ఉందో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏదైతే ఉందో, ఇఫ్ దే ఆర్ రిలక్టెంట్ టు ఆర్ నాట్ విల్లింగ్ టు రిజైన్ దెమ్సెల్ఫ్, గవర్నర్ కెన్ డిస్మిస్ దెమ్ ఆల్ టుగెదర్, రైట్? అర్థమవుతుంది కదా? ఎప్పుడైతే హౌస్ యొక్క కాన్ఫిడెన్స్ని కోల్పోతుందో ఆ టైంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ అనేది రిజైన్ చేయాల్సిన అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఒకవేళ వాళ్ళు విల్లింగ్గా లేకపోయినా, రిఫ్యూజ్ చేసినా, రైట్, సో డిలే చేసినా కూడా గవర్నర్ కెన్ డిస్మిస్ దెమ్ ఆల్ టుగెదర్, కాల్ అనదర్ పార్టీ టు ప్రూవ్ దర్ మెజారిటీ, రైట్? అనదర్ థింగ్ ఈస్ డిజల్యూషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని కూడా డిజాల్వ్ చేసేది పవర్స్ అనేవి ఉంటుంది. యూజువల్గా చీఫ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ మీద మాత్రమే చేస్తారు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ అరైజ్ అయినప్పుడు గవర్నర్ తన ఓన్ డిస్క్రిషనరీ పవర్తో కూడా చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైతే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది, అసెంబ్లీలో ఎఫెక్టివ్గా బిజినెస్ జరగడం లేదు, అసెంబ్లీలో డెడ్ లాక్స్ ఏర్పడుతున్నాయి, ఎఫెక్టివ్గా బిజినెస్ అనేది జరగకపోయినా, ఎట్ ద సేమ్ టైం హంగ్ అసెంబ్లీ వచ్చిన తర్వాత, ప్రెసిడెంట్ రూల్ తర్వాత కూడా కరెక్ట్గా రావట్లేదు అనుకోండి, దెన్ ఆల్సో హీ కెన్ రికమెండ్ ఫర్ ద డిజల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఈ సిచ్యువేషన్స్లో తను చేయవచ్చును. ఎట్ ద సేమ్ టైం నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయ్యి రూలింగ్ పార్టీ వాళ్ళు రిజైన్ చేశారు. ఆ టైంలో when there is no opposition party is in situation to form the government, అప్పుడు కూడా
he can dissolve the assembly. రూలింగ్ పార్టీ వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత ఆపోజిషన్ పార్టీ ఏ పార్టీ కూడా గవర్నమెంట్ని ఫామ్ చేసే కేపబిలిటీలో లేనప్పుడు కూడా గవర్నర్ కెన్ డిజాల్వ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ కాల్ ఫర్ అ ఫ్రెష్ ఎలక్షన్స్. అర్థమవుతుంది కదా? ఇవన్నీ పొలిటికల్ సిచ్యువేషన్స్లో ఉన్నాయి, చూస్తున్నాం కదా. సో వీటన్నింటి వల్ల గవర్నర్ యొక్క పొజిషన్ అనేది పొలిటిసైజేషన్గా పరిగణింపబడుతుంది. పొలిటిసైజేషన్ ఆఫ్ ద గవర్నర్స్ పోస్ట్. పొలిటిసైజేషన్ అంటే ఏంటి? పొలిటికల్ వర్క్స్ కోసం గవర్నర్ యొక్క పదవిని వాడుకుంటున్నారు అనేది ఒక క్రిటిసిజం. పొలిటిసైజేషన్ మీనింగ్ యు ఆర్ యూజింగ్ గవర్నర్స్ పొజిషన్ ఫర్ అ పొలిటికల్ పర్పస్ టు సర్వ్ ద పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సెంటర్ రాదర్ దెన్ యాక్టింగ్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఆర్ ఎ ఇండిపెండెంట్ ఆర్బిట్రేటర్ ఆఫ్ ద స్టేట్ గవర్నెన్స్. స్టేట్ గవర్నెన్స్ని చూడాల్సిన దానికంటే ఈజ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ పొలిటిసైజేషన్, పొలిటికల్ పర్పస్కి వాడుతున్నారు అనేది ఒక ఆరోపణ అనేది ఉంది. రైట్. సో ఇట్ వాస్ డిజైన్డ్ టు బి న్యూట్రల్ అండ్ అపొలిటికల్, యాక్టింగ్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. హౌఎవర్ there are some factors that are driving the politicization of the force. First thing is సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్స్. సెంట్రల్ గవర్నమెంట్స్ అనేది గవర్నర్స్ని అపాయింట్ చేస్తూ ఉంటుంది. ఎవరిని అపాయింట్ చేస్తూ ఉన్నారు గవర్నర్గా? ఎక్స్ బ్యూరోక్రాట్స్ని ఆర్ ఎక్స్ మిలిటరీ మెన్ని ఆర్ పార్టీ వెటరన్స్ని, పార్టీకి ఎవరైతే లాయలిస్ట్గా ఉండు ఫండ్ రైజర్గా వీళ్ళలాగా ఉన్నారో వాళ్ళని ఈ గవర్నర్స్ పొజిషన్స్కి నామినేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. రైట్. సో ఈవెన్ వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ రీషఫ్లింగ్ జరిగినా కూడా అంతకుముందుకు ఏర్పాటు చేసిన గవర్నమెంట్స్ ఏవైతే ఏర్పాటు చేసినా గవర్నర్స్ ఉన్నారో వారిని తీసేయడం జరుగుతూ ఉంది. రైట్. సో ఇలా జరగడం వల్ల దే ఆర్ సీన్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద సెంటర్స్ రాదర్ దెన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఎట్ ద స్టేట్ లెవెల్స్. రైట్. ఎందుకు? యాజ్ అన్ ఏజెంట్ వాట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ ఎ రాంగ్ వర్డ్ బట్ స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్. దట్స్ ద రీజన్ వీఆర్ టెల్లింగ్ ద సేమ్ థింగ్. సో దే ఆర్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఎ agents of the center to serve the political interest of the center rather than acting as a independent arbitrator of the state, rather than acting as a link between the central government and the state government. రైట్. అర్థమవుతుంది కదా? సో అపాయింట్మెంట్స్ వల్ల ఎవరైతే ఉన్నారో అపాయింట్మెంట్స్ అనేవి ఇలా జరగడం వల్ల దే ఆర్ యాక్టింగ్ అకార్డింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ ఇన్స్ట్రక్షన్స్. సెంట్రల్ గవర్నమెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ టు ఫేవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక వాదన. అండ్ వైడ్ డిస్క్రిషనరీ పవర్. గవర్నర్ ఈజ్ వెస్టెడ్ విత్ అ వైడ్ డిస్క్రిషనరీ పవర్, స్పెషల్లీ వెన్ పొలిటికల్ క్రైసిస్ టైంలో చాలా సిచ్యువేషన్స్ అనేది ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్ రూల్ ఇవ్వడమైనా కూడా, బిల్స్ని అసెంట్కి విత్ హోల్డ్ చేయడమైనా, ఇటువంటి వాటిలో గవర్నర్కి చాలా డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. వీటి యొక్క సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ కూడా వాటిలో కూడా క్లియర్గా ప్రొసీజర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాల్సిన ఒక అవసరం అనేది ఉంది అని చెప్తున్నారు. చీఫ్ మినిస్టర్స్ ఎవరిని ఎలక్ట్ చేసుకోవాలనుకునేది, ఒకవేళ ఏ పార్టీకి మెజారిటీ రాలేదనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పార్టీ ఎవరైతే అఫిలియేషన్లో ఉన్నారో స్టేట్ లెవెల్లో వాళ్ళని మాత్రమే పిలవడం జరుగుతుంది, వాళ్ళ యొక్క అలయన్స్ని మాత్రమే పిలవడం జరుగుతూ ఉంది అనేది ఒక ఆరోపణ అనేది ఉంది. సో దెర్ ఆర్ వైడ్ డిస్క్రిషనరీ పవర్, క్లియర్ గైడ్ లైన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరుగుతుంది. అనదర్ థింగ్ ఈస్ పొలిటికల్ అపాయింటీస్. వీ హ్యావ్ సీన్ దిస్ వన్. Another thing is political appointees. We have seen this already. So often governors are appointed based on their loyalty to the ruling party at the center rather than impartiality or administrative experiences. Right. So it is seen as a political reward to the person who are loyal to the parties. Obviously, loyalty undadam valla they are not acting in an independent manner. They are often interfering with the governance at the state level, especially when there is a opposition party in power at the state. Opposition party అనేది పవర్లో ఉందనుకోండి, ఇది ఏ యాక్షన్ గవర్నర్ యొక్క ఏ యాక్షన్ తీసుకున్నా కూడా అది పొలిటికల్ యాక్షన్గా చూడబడుతుంది. ఎగ్జాంపుల్, తమిళనాడులో రీసెంట్గా చూస్తున్నాం. ఎవరైతే గవర్నర్ ఉన్నారో గవర్నర్ స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసిన బిల్స్ని రిజర్వ్ చేయడం అనేది జరిగింది ఫర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్స్. రైట్. సో తను సైన్ చేయకుండా చాలా వరకు తన పాకెట్ వీటోని యూజ్ చేశారు అని ఒక అలిగేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. లాటర్ ఎప్పుడైతే ప్రెషర్ తీసుకొచ్చారో స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీ అయినా కూడా ఆర్ హైకోర్ట్ అనే ప్రెషర్ తీసుకొచ్చినప్పుడు వీటిని ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపడం జరుగుతూ ఉంది. సో గవర్నర్ ఈజ్
ద స్టేట్ గవర్నమెంట్ ఏవైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళు ఏం ఆరోపణ చేస్తున్నారు, గవర్నర్ ఈజ్ మిస్యూజింగ్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ అనేవి చెప్పడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ రూలింగ్లో ఉందో సెంటర్లో స్టేట్లలో ఈ టస్సిల్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ ఈస్ దెర్ ఇస్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ మిస్యూజింగ్ ద పవర్, రైట్. సో ఎప్పుడైతే పవర్ని మిస్యూజ్ చేస్తున్నారో వాటి వల్ల కూడా ఇది పొలిటిసైజేషన్కి కన్సిడర్ చేయబడుతుంది, రైట్, పరిగణింపబడుతూ ఉంది. సో గవర్నర్ యాక్టెడ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద సెంట్రల్ రూలింగ్ పార్టీ మెనీ టైమ్స్ బికాస్ దే ఆర్ బీయింగ్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. మిస్యూజ్ అనేది ఏదైతే పవర్ ఉన్నాయో స్పెషల్లీ 356 ఏదైతే ఉందో ప్రెసిడెంట్ రూల్ అనేది, దానివల్ల గవర్నర్ యొక్క పోస్ట్ అనేది క్రిటిసైజ్ చేయబడుతూ ఉంది. అనదర్ థింగ్ ఈస్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, రైట్. ప్రెసిడెంట్ ఏమైనా తప్పు చేసినప్పుడు దెర్ ఈస్ అ పవర్ గివెన్ టు ద పార్లమెంట్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఒక ప్రొసీజర్ అనేది ఉంది, రైట్. దిస్ ప్రమోట్స్ ద అకౌంటబిలిటీ ఆన్ ప్రెసిడెంట్స్ పార్ట్, రైట్. కానీ ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్కి అగెన్స్ట్గా గవర్నర్ పనిచేసినట్లయితే స్టేట్ లెజిస్లేచర్లో వాళ్ళకి ఎటువంటి పవర్ అనేది లేదు. దే కెనాట్ ఇంపీచ్ ద గవర్నర్, అట్ ద సేమ్ టైమ్ దే కెనాట్ సీక్ ఎనీ రెమెడీ ఫర్ గవర్నర్స్ యాక్షన్స్ ఎట్ ద స్టేట్ లెవెల్, రైట్. సో అందువల్లనే దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ గవర్నర్ యాక్షన్స్, రైట్. సో ఇది ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కానీ అకౌంటబిలిటీని తగ్గిస్తూ ఉంది. గవర్నర్ ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ ఎనీ ఆఫ్ హిజ్ యాక్షన్స్, రైట్. బట్ ప్రెసిడెంట్ ఏదైనా మిస్టేక్స్ ఏమైనా జరిగినా కూడా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసినప్పుడు ఈ మే హ్యావ్ టు ఆన్సర్, రైట్. అనదర్ థింగ్ ఈజ్ రోల్ ఇన్ పొలిటికల్ క్రైసిస్. ఏవైతే పొలిటికల్ క్రైసిస్లో సిచ్యువేషన్స్ అనేది వచ్చినప్పుడు గవర్నర్ తన రోల్ అనేది ఇంపార్షియల్గా చేయడం లేదు. హంగ్ అసెంబ్లీస్ వచ్చినప్పుడు, గవర్నమెంట్లో ఇన్స్టెబిలిటీస్ వచ్చినప్పుడు, లీడర్షిప్ క్రైసిస్ వచ్చినప్పుడు గవర్నర్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద పార్టీస్ అండ్ ఇంట్రెస్ట్. సో పార్టీల ఇంట్రెస్ట్ ప్రకారం నడుచుకుంటున్నారు అనేది మరొకమైన ఆరోపణ. దానివల్లనే పొలిటిసైజేషన్కి దారితీస్తుంది అనేది చెప్పవచ్చు. సో కంక్లూషన్, వాట్ ఇస్ ద కంక్లూషన్ హియర్? ఈ కంక్లూషన్ అనేది 2 పార్ట్స్గా రాయడం జరిగింది ఇక్కడ. ఒకటి మెయిన్గా ఫస్ట్ ఏదైతే డిస్క్రిషనరీ పవర్స్ ఉందో వాటికి, అనదర్ థింగ్ ఈజ్ పొలిటిసైజేషన్స్. అందుకే కంక్లూజన్ కొంచెం పెద్దగా ఇవ్వడం జరిగింది. గవర్నర్స్ పోస్ట్ ఇంటెండెడ్ టు బి ఏ న్యూట్రల్ అండ్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ ఇన్ ద స్టేట్ గవర్నెన్స్ హ్యాస్ బికమ్ హైలీ పొలిటిసైజ్డ్ డ్యూ టు అపాయింట్మెంట్స్ బేస్డ్ ఆన్ ద పొలిటికల్ లాయల్టీ అండ్ యూజ్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ ద state politics and the lack of accountability. To restore the intended neutrality and the effectiveness of the governor's role, reforms are required. These include ensuring the security of the tenure, appointing impartial and experienced individual, and clearly defining and limiting the discretionary power. These are the reforms that we are suggesting because they are not asked in the question, but still we have to write the way forward, right. So implementing the recommendations from commissions like Sarkaria and Pooch commissions can also help in depoliticize the post and enhance its constitutional role. ఎప్పుడు క్వశ్చన్ వచ్చినా కూడా, ఎప్పుడు గవర్నర్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినా డెఫినెట్గా సర్కారియా కమిషన్ మెన్షన్ చేయండి, పూంచి కమిషన్ ఏదైతే ఉందో ఈ 2 కమిషన్స్ని మెన్షన్ చేయండి. ఇందులో ఉన్న రికమెండేషన్స్ అనేవి ఎగ్జాక్ట్గా రానవసరం లేదు. జస్ట్ ఇంప్లిమెంట్ ద రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే సర్కారియాలో పూంచ్ కమిషన్లో మెన్షన్ చేసిన రికమెండేషన్స్ ఉన్నాయో వాటిని లెటర్ అండ్ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కంక్లూజన్, రైట్. దిస్ ఫార్మ్స్ ఏ గుడ్ కంక్లూజన్. వే ఫార్వర్డ్లో ఇష్యూస్కి వే ఫార్వర్డ్ ప్లస్ ఈ కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలని రాస్తే సరిపోతుంది. లెట్ us look into another question. The governor is an important constitutional functionality with a significant power. However, over the years, this office has become subject to criticism. Discuss. See, question is very similar to earlier one. The governor is an important constitutional functionary with significant powers. However, over the years, this office has become subject to criticism. Discuss అంటున్నాడు, రైట్. సో ఏవైతే గవర్నర్ యొక్క రోల్ ఉన్నాయో, పవర్స్ ఉన్నాయో, డిస్క్రిషనరీ పవర్స్ అనేవి మనం ఆల్రెడీ చూసాము, రైట్.
కానీ ఇక్కడ ఎందుకు పొలిటిసైజేషన్ అవుతుంది కూడా చెప్పడం జరిగింది. కానీ డిస్కస్ అని చెప్పడం వల్ల మెజర్స్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. మెజర్స్ అనేవి మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రీవియస్ క్వశ్చన్‌లో మనం చూసింది జస్ట్ డిస్క్రిషనరీ పవర్స్ చూసాము. కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ యాస్ వెల్ యాస్ సిట్యుయేషనల్ డిస్క్రిషనరీ పవర్స్‌ని చూసాము. ఇక్కడ డిస్కస్ అని మెన్షన్ చేశారు కాబట్టి మళ్ళీ అగైన్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అలాంగ్ విత్ దట్ ఆఫ్టర్ డిస్కసింగ్ దిస్ వీ హ్యావ్ టు మెన్షన్ ద వే ఫార్వర్డ్ యాజ్ వెల్. వే ఫార్వర్డ్ దట్ మీన్స్ ద మెజర్స్ టు బి టేకెన్. ఏవైతే మెజర్స్ తీసుకోవాలి కరెక్ట్ చేయడానికి కాన్స్టిట్యూషన్ యొక్క పొజిషన్ ఏదైతే గవర్నర్ పొజిషన్ ఉందో మిస్యూజ్ అవుతుంది అన్న భావన ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేయడానికి తీసుకోవాల్సిన మెజర్స్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. డిస్కస్ అన్నప్పుడు చెప్పాను కదా, వీ హ్యావ్ టు మెన్షన్ ద ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ every direction. We have to mention the challenges as well as the prospects, advantages, disadvantages, positive, negatives. So whenever they ask for a discuss, we have to mention the way forward as well. That is this very clear. This is very clear. We have to mention the way forward as well. Whenever the keyword is discuss, right? So same question. I'll rush through it. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ని చూసాము. ప్రీవియస్ క్వశ్చన్ వెరీ సిమిలర్. ఎందుకు ఇది తీసుకున్నానంటే క్వశ్చన్ని డిఫరెంట్ డైమెన్షన్లో అడిగే అవకాశం అనేది ఉంది. స్పెషల్లీ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్లో, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో గవర్నర్ మీద క్వశ్చన్ అనేది ఇట్స్ 90% ఎక్స్పెక్టెడ్, రైట్? సో గవర్నర్ మీద క్వశ్చన్ అనేది చాలా రావచ్చు. ఎందుకంటే ఇంట్రడక్షన్ అనేది డిఫరెంట్గా ఇచ్చాను. ఇంట్రడక్షన్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అనేది దాని మీద ఇచ్చాను. ఆఫీస్ ఆఫ్ గవర్నర్ హ్యాస్ రూట్స్ ఇన్ ద కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్, rising, evolving through various acts from the Regulation Act of 1773 to the Government of India Act 1995. After independence, the office of governor was envisaged to act as a constitutional head of the state, acting as a link or a bridge between the center and the state's federal polity. ఇండియా యొక్క ఫెడరల్ పాలిటీ ఏదైతే ఉందో దాంట్లో ఒక లింక్ లాగా, క్రూషియల్ లింక్ లాగా యాక్ట్ చేయడం కోసం అనేది గవర్నర్ యొక్క పొజిషన్ని రీటైన్ చేసుకోవడం అనేది జరిగింది. గవర్నర్ ఏదైతే కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్లో ఆరిజిన్ ఉందో ఆ గవర్నర్ని అలానే కంటిన్యూ చేయడం అనేది జరిగింది. ఎందుకు? టు యాక్ట్ యాజ్ ద లింక్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ ఇన్ ద ఫెడరల్ సెటప్. ఏదైతే ఫెడరల్ సెటప్ని ఎస్టాబ్లిష్ చేశామో ఆ ఫెడరల్ సెటప్లో ఒక క్రూషియల్ లింక్ యాక్ట్ చేయడానికి గవర్నర్ పోస్ట్ని కంటిన్యూ చేయడం అనేది జరిగింది. ద చేంజింగ్ రోల్ ఆఫ్ గవర్నర్ సిన్స్ ద ఇండిపెండెన్స్. ఇది కూడా క్వశ్చన్లో అడగవచ్చు, రైట్? ఒరిజినల్లీ ఇట్ వాజ్ ఇంటెండెడ్ టు ఫంక్షన్ యాజ్ ఎ న్యూట్రల్ ఫిగర్, మెయింటైనింగ్ ద కాన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ అండ్ ఎన్ష్యూరింగ్ ద స్మూత్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద స్టేట్. However, over the years, particularly post 1967, with the rise of coalition politics, the role of governor has become more controversial. Governors have been actively involved in the state politics, particularly areas like we had seen appointment of governor when there is no clear majority for a particular political party, or there is a hung assembly, or whenever the CM passes away or resigns, right? Or whenever there is a leadership crisis in the ruling party, then it is seen as a misuse of power. ఏవైతే సిచ్యువేషనల్ డిస్క్రిషన్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా దే ఆర్ సీన్ యాజ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద స్టేట్ పాలిటిక్స్. Whenever the governor is not acting in a impartial manner or neutral manner. గవర్నర్ ఎప్పుడైతే న్యూట్రల్గా ఇంపార్షనల్గా యాక్ట్ చేయకపోతే అది స్టేట్ పాలిటిక్స్లో ఇంటర్ఫరెన్స్ లాగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ డిస్మిసల్ ఆఫ్ మినిస్ట్రీ. వీ హ్యాడ్ సీన్ దిస్ వన్. ఎప్పుడు మినిస్ట్రీ చేస్తారు? నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ అయింది గవర్నమెంట్కి, ఆర్ కాన్ఫిడెన్స్ మోషన్ని పాస్ చేసుకోలేకపోయినప్పుడు, బడ్జెట్ని పాస్ చేసుకోలేకపోయినప్పుడు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ని పాస్ చేసుకోలేనప్పుడు గవర్నర్ ఎప్పుడు డిస్మిస్ చేయవచ్చును, రైట్? ఎట్ ది సేమ్ టైం డిజల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్ లెజిస్లేటివ్ బిజినెస్ అనేది జరగట్లేదు, ఆర్ హంగ్ అసెంబ్లీ తర్వాత కూడా ఎవరు ఏ పార్టీ కూడా గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడం లేకపోయినా అటువంటి టైంలో he can call for a dissolution of the assembly. Recommendation of the president rule. We had seen whenever there is a crisis, constitutional machinery అనేది బ్రేక్ డౌన్ అయినా కూడా, లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయినా కూడా, at the same time whenever the state government is not following the directions of the central government, or when there is state government is not carried in accordance with the provisions of the constitution, అలాంటి టైంలో కూడా ప్రెసిడెంట్ రూల్ని రికమెండ్ చేయవచ్చును. రీజన్స్ ఫర్ క్రిటిసిజం. వీ హ్యాడ్ ఆల్రెడీ discuss this.
ఈ పొలిటికల్ బయాస్ అనేది ఉంది. అపాయింట్మెంట్ బై ద సెంటర్ అనేది దానివల్ల కూడా వస్తూ ఉంటుంది. సెంటర్ అనేది అపాయింట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క లాయలిస్టులు, ఎక్స్ బ్యూరోక్రాట్స్, ఎక్స్ మిలిటరీ మెన్స్ మాత్రమే వస్తున్నారు అని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్, రిప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ రిజైన్మెంట్స్ ఆఫ్టర్ చేంజెస్ ఇన్ ద గవర్నమెంట్స్ ఆర్ సీన్ యాజ్ అ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ బై ద గవర్నమెంట్స్ అండ్ పార్టిసన్స్ యాక్షన్స్. ఎప్పుడైతే గవర్నర్స్ రూలింగ్ పార్టీ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడతారు కాబట్టి ఆర్ అపాయింట్ చేయబడతారు కాబట్టి దే ఆర్ సీన్ యాజ్ యాక్టింగ్ ఇన్ ఫేవర్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ అగేన్స్ట్ ద స్టేట్ ఇంట్రెస్ట్. At the same time, arbitrary use of discretionary power, issuance of the ఆర్డినెన్సెస్. ఏవైతే ఆర్డినెన్సెస్ అనేవి స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది వాటి వీటి కూడా పొలిటిసైజేషన్గా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. అబ్యూజ్ ఆఫ్ ఆర్టికల్ 356. At the same time, undermining the state's autonomy, interference in the state's affair. Governor role has sometimes undermined the authority and autonomy of the state government, disrupting the federal balance envisaged in the constitution. ఎప్పుడైతే హౌస్ని సమాన్ చేయాలన్నా కూడా, ప్రొడక్ట్ చేయాలన్నా కూడా గవర్నర్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా గవర్నర్ ఎప్పుడైనా కూడా పిలవట్లేదు. స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే అసెంబ్లీని సమావేశపరుచుదాం అనుకున్న టైంలో కూడా స్టేట్ గవర్నర్ అనేవాళ్ళు కోఆపరేట్ చేయకుండా ఉన్నారనుకోండి, అప్పుడు కూడా ఇట్ ఈస్ సీన్ యాజ్ ద అండర్మైనింగ్ ద స్టేట్స్ అటానమీ. At the same time, judicial interventions. సో సుప్రీంకోర్టు జుడిషియల్ ఇంటర్వెన్షన్స్ సచ్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కేసెస్లో ఏదైతే జరిగిందో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం జరిగింది. లాటర్ దీస్ గవర్నమెంట్స్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ రిస్టోర్డ్ బ్యాక్, రైట్. సో కోర్ట్ డిసిషన్ టు రిస్టోర్ ద డిస్మిస్డ్ గవర్నమెంట్స్ రిఫ్లెక్ట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఏదైతే కోర్ట్స్కి వెళ్ళి కోర్ట్స్ ద్వారా గవర్నమెంట్స్ని రిస్టోర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది అని అంటే ఎటువంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చును. ఇటువంటి టైంలో ఏవైతే రిఫార్మ్స్ కావాలి అనేది సజెస్టెడ్ రిఫార్మ్స్, దీని మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను. ఎందుకనంటే లాస్ట్ 2 టాపిక్స్లో మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా డిస్కస్ చేసాం, రైట్. వాట్ ఆర్ ద సజెస్టెడ్ రిఫార్మ్స్ ఏమేమి తీసుకోవచ్చును? ఫస్ట్ థింగ్, క్లియర్ గైడ్ లైన్స్ ఫర్ డిస్క్రిషనరీ పవర్స్. 2 టైప్స్ చూసాం, కాన్స్టిట్యూషనల్ యాజ్ వెల్ యాజ్ సిచ్యువేషన్స్. కాన్స్టిట్యూషనల్ పవర్స్కి అట్లీస్ట్ దేర్ ఆర్ సర్టెన్ గైడ్ లైన్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్. బట్ ఫర్ సిచ్యువేషనల్ గైడ్ లైన్స్కి ఎటువంటి కన్వెన్షన్స్ ఆర్ ప్రొసీజర్స్ అనేవి, కస్టమ్స్ అనేవి లేవు. దెర్ ఈస్ నో ప్రాపర్ గైడ్ లైన్స్ ఫర్ దీస్ సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్. సో వాటి వల్ల ఏం చేస్తున్నారు, గవర్నర్స్ ఎవరైతే వాళ్ళ పొలిటికల్ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్లో రూలింగ్లో ఉన్న పొలిటికల్ పార్టీ యొక్క అజెండాకి అనుగుణంగా డిసిషన్ తీసుకుంటున్నారనేది గవర్నర్ మీద ఒక ఆరోపణ ఉంది. దెర్ ఈస్ అన్ అలిగేషన్ ఓవర్ గవర్నెన్స్ యాక్షన్స్, రైట్. సో క్లియర్గా డెమోన్స్ట్రేట్ చేయాలని అవసరం అనేది ఉంది. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది, ఆ టైంలో ఎవరిని అపాయింట్ చేయాలి, ఎవరిని సీఎంగా అపాయింట్ చేయాలి, ఎవరిని ఏ పార్టీని పిలవాలి ఫామ్ చేయడానికి అనేది, ఇదర్ ప్రీపోల్ అలయన్సా ఆర్ పోస్ట్ పోల్ అలయన్సా, సింగిల్ లార్జెస్ట్ పార్టీయా, సో ఎవరు అనేది క్లియర్గా ఒక గైడ్లైన్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. ది గవర్నర్ డెఫినెట్గా సెంటర్తో అపాయింట్ చేయబడతారు. బట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, సెక్యూరిటీ అని ఉందనుకోండి, ఇప్పుడు ప్రజెంట్గా ఏమవుతుంది, గవర్నర్ ఎప్పుడు ఎంతవరకు ఉంటుంది తనది, డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే నథింగ్ బట్ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్లెజర్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతవరకు ఓకే అనుకుంటే గవర్నర్ని, అప్పటి వరకు వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఒక 5 years వరకు ఉన్నా కూడా ఈ 5 years లోపల కూడా ఈజీగా తీసేయచ్చు. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది కష్టంగా ఉంది, రైట్. సో గవర్నర్స్ కెన్ బి ఫ్రీక్వెంట్లీ ట్రాన్స్ఫర్డ్ ఆర్ అబ్రప్ట్లీ డిస్మిస్డ్, రైట్. సో వాటి వల్ల గవర్నర్ యొక్క సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల దే ఆర్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ ద సెంట్రల్ గవర్నమెంట్, రైట్. అలా కాకుండా ఒక ఫిక్స్డ్ టెన్యూర్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఈ టెన్యూర్ లోపల అంటిల్ అన్లెస్ ఇఫ్ దే ఆర్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్, సో అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ చేస్తే తప్ప వాళ్ళు ఒక తమ పోస్ట్ నుండి తీసేయబడలేరు అని చెప్పామనుకోండి, దే కెన్ ఫంక్షన్ యాజ్ అ న్యూట్రల్ బాడీ, యాజ్ అన్ ఇంపార్షియల్ బాడీ, రైట్. సో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ని ఖచ్చితంగా ఇవ్వాలి. ఇట్ కెన్ ఎన్ష్యూర్ దేర్ ఇండిపెండెంట్ ఫంక్షనాలిటీ. ఎట్ ద సేమ్ టైం అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అపాయింట్మెంట్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దెర్ షుడ్ బి మెరిట్ బేస్డ్ అపాయింట్మెంట్ రాదర్ దెన్ పార్టీ లాయలిస్ట్ ఎక్స్ బ్యూరోక్రాట్స్ ఆర్ ఎవరైతే వెటరన్స్ ఉన్నారో వాళ్ళకి కాకుండా
ఎవరైతే మెరిట్ బేస్ మీద ఇంపెకబుల్ ట్రాక్ రికార్డ్ ఎవరికైతే ఉందో ఆ ట్రాక్ రికార్డ్ని బట్టి వాళ్ళ యొక్క పొజిషన్ బట్టి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. దే హ్యావ్ టు మెన్షన్ వై పర్టికులర్ పర్సన్ ఈజ్ బీయింగ్ అపాయింటెడ్ యాజ్ అ గవర్నర్. తన యొక్క ట్రాక్ రికార్డ్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. రైట్, పొలిటికల్ లాయల్టీ బేస్ మీద పొజిషన్స్ అనేవి ఇవ్వకూడదు. అట్ ద సేమ్ టైం స్ట్రెంత్ అండ్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్. రైట్, ఎక్కడైతే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ పవర్స్ అనేవి పార్లమెంట్కి ఉన్నాయో అలానే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి కూడా కొంచెం అటువంటి పవర్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. వెనెవర్ గవర్నర్ ఈ సీమ్ టు యాక్ట్ as అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్, ఆ టైంలో స్టేట్ లెజిస్లేచర్ షుడ్ హ్యావ్ ఎ సే ఓవర్ హీస్ యాక్టివిటీస్ పర్ఫార్మెన్స్. రైట్, సో దే యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషనల్ నార్మ్స్, నాట్ ఇన్ ద పొలిటికల్ ఇంట్రెస్ట్. సో అలా కాన్స్టిట్యూషనల్ నార్మ్స్కి తగినట్టుగా పనిచేయాల్సిన అవసరం అనేది ఏర్పరచడం కోసం కొంచెం అకౌంటబిలిటీ మెకానిజమ్స్ని కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కమిషన్స్ రికమెండేషన్స్. I've told you earlier, there are various committees like Sarkaria Commission, Punchi Commission. They have recommended various provisions for the effective functioning of the governor. ఒకవేళ బ్యూరోక్రాట్స్ని అపాయింట్ చేస్తూనే కూలింగ్ ఆఫ్ పీరియడ్స్ ఉండాలి. పార్టీ లాయలిస్ట్ని, పార్టీ పర్సన్స్ని కాకుండా ఎవరైతే పబ్లిక్ లైఫ్లో చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉందో వాళ్ళని అపాయింట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం గవర్నర్ని వేరే స్టేట్ నుండి అపాయింట్ చేయడం, పక్క స్టేట్ చెందిన వాళ్ళని గవర్నర్గా అపాయింట్ చేయడం. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే అపాయింట్ చేయబడతారో వాళ్ళని అపాయింట్ చేసే ముందు చీఫ్ మినిస్టర్ యొక్క కన్సల్టేషన్ని కూడా ఇన్వాల్వ్ చేయడం, ఆ స్పీకర్ యొక్క కన్సల్టేషన్ తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం స్పీకర్ యొక్క కన్సల్టేషన్తో పాటు అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది అని వేరియస్ ప్రొవిజన్స్లో చెప్పడం, డిఫరెంట్ కమిషన్స్ అనేవి రికమెండేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. యూ డోంట్ హ్యావ్ టు ఇంగ్లీష్ దెమ్ కంప్లీట్లీ. జస్ట్ ఏంటి అని అంటే కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ మెన్షన్ చేశారో వాటిని ఫాలో అవ్వాలి. ఎక్కడ దేర్ అపాయింట్మెంట్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎప్పుడైతే ఉన్నాయో వాళ్ళ యొక్క గవర్నర్ యొక్క ఫంక్షన్స్ వీటన్నింటి కోసం క్రూషియల్గా ఉంటుంది కాబట్టి కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. ది కంక్లూషన్, ఇట్స్ క్రూషియల్ ఫర్ మెయింటైనింగ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ ఇన్ అ ఫెడరల్ స్ట్రక్చర్. అని ఏదైతే ఫెడరల్ స్ట్రక్చర్ ఉందో ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్లో గవర్నర్ యొక్క రోల్ అనేది చాలా చాలా క్రూషియల్. సో ద పొలిటిసైజేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అండర్మైనింగ్ ద ఇంటెండెడ్ రోల్ ఆఫ్ ద గవర్నర్ బై ఇంప్లిమెంటింగ్ ద సజెస్టెడ్ రిఫార్మ్స్ ఎన్షూరింగ్ దట్ గ్రేటర్ అకౌంటబిలిటీ అండ్ ద న్యూట్రాలిటీ. ఆఫీస్ ఆఫ్ governor can be restored to its rightful constitutional dignity and purpose, acting as the stabilizing force in the India's democratic framework. India's democratic framework లో ఒక స్టెబిలైజింగ్ ఫోర్స్ లాగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, ఇట్స్ అ క్లియర్ కంక్లూషన్ దట్ వీఆర్ ఏం చెప్తున్నామో, ఇంప్లిమెంటింగ్ ద సజెస్టెడ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు రిస్టోర్ ద డిగ్నిటీ అండ్ ద పర్పస్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్. That is to act as a stabilizing force in the India's democratic framework. Conclusion అనేది క్లియర్గా ఉండాలి. Right? Let us discuss another question. What are the various issues pertaining to the functioning and performance of the state legislature in India? In this context, suggest some measures to make state assemblies more transparent and effective. See, question is pretty straightforward. స్టేట్ లెజిస్లేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది తక్కువగా ఉంది. ఏంటి వేరియస్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇష్యూస్ అనేవి రాయమంటున్నాడు. సో స్టేట్ లెజిస్లేచర్స్లో ఏవేవి ఇష్యూస్ ఉన్నాయి, సిమిలర్ టు ద పార్లమెంట్లో ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రాయడం జరిగింది. స్టేట్ లెవెల్లో అవి ఎలా ఉన్నాయి అనేది అడుగుతూ ఉన్నారు. అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద మెజర్స్ టు బి టేకెన్ టు మేక్ దెమ్ మోర్ ఎఫెక్టివ్ యాజ్ వెల్ యాజ్ మోర్ ట్రాన్స్పరెన్సీ అనే ఆస్పెక్ట్ మీద కూడా క్వశ్చన్ని రైజ్ చేయడం అనేది జరిగింది. రైట్, సో ఇష్యూస్ పర్టైనింగ్ టు ద స్టేట్ లెజిస్లేచర్స్ యాజ్ వెల్ యాజ్ ద మెజర్స్ టు బి టేకెన్ టు మేక్ దెమ్ మోర్ ఎఫెక్టివ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పరెంట్. రైట్, స్టేట్ గవర్నమెంట్ అనేది స్టేట్ లెజిస్లేచర్స్ అనేవి చాలా క్రూషియల్. ఏవైతే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్స్లో ఉన్నాయో లిస్ట్ని 3 లిస్ట్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. లైక్ స్టేట్ లిస్ట్,
సెంట్రల్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. ఏవైతే స్టేట్ లిస్ట్లో ఉన్నాయో వాటి మీద లెజిస్లేట్ చేసే అధికారం అనేది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఇవ్వడం జరిగింది. పర్టికులర్లీ దీస్ ఆర్ వెరీ నియర్ టు ద పీపుల్. These subjects are related to the people welfare and their law and order, security, డే టు డే అఫైర్స్ అనేవి స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయబడింది, రైట్. సో ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయో స్టేట్ లిస్ట్లో అవి ఏంటి, స్టేట్స్ పీపుల్కి చాలా క్లోజ్గా ఉండే మ్యాటర్స్ ఇవి, రైట్. సో స్టేట్ లెజిస్లేచర్స్ అనేవి వీటి మీద ఎనాక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. లైక్ హెల్త్, శానిటేషన్, పబ్లిక్ ఆర్డర్, అగ్రికల్చర్, ఇలాంటి మ్యాటర్స్ అనేవి స్టేట్ లిస్ట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి పీపుల్కి క్లోజ్గా ఉండే మ్యాటర్స్లో ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గడం వల్ల ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఓవరాల్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, రైట్. సో దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఏదైతే ఇంట్రడక్షన్ ఉందో ఇంట్రడక్షన్ని స్టేట్ లెజిస్లేచర్ యొక్క ఇంపార్టెన్స్ని రాయండి. స్టేట్ లెజిస్లేచర్ ఎప్పుడైనా కూడా స్టేట్ లెజిస్లేచర్ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది రాయండి. ఇన్ ఇండియన్ పొలిటికల్ సెటప్ స్టేట్ లెజిస్లేచర్స్ ఆర్ enacted or empowered with the powers to make the laws on the subjects that are very close to the people. ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ లైక్ హెల్త్, శానిటేషన్, పబ్లిక్ ఆర్డర్, అగ్రికల్చర్. సో ఇన్ఎఫిషియన్సీ ఇన్ దీస్ ఆస్పెక్ట్ విల్ ఇంపాక్ట్ ద పీపుల్ డైరెక్ట్లీ అనేది ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న పాయింట్, రైట్. సో ఇంపార్టెన్స్ ఏదైతే స్టేట్ లెజిస్లేచర్స్ ఉందో అది ముందే రాయండి, ఇంట్రడక్షన్లో రాయండి. దట్ విల్ బి ఎ గుడ్ ఇంట్రో. లైక్ దేర్ ఆర్ ఇష్యూస్, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది అర్థం. లో నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్, అట్లీస్ట్ పార్లమెంట్ యొక్క సిట్టింగ్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయని చూసాం. 14, 15, 16కి తక్కువగా వస్తున్నాయి, 17కి తక్కువగా ఉన్నాయి. బట్ పార్లమెంట్ కంటే లోక్సభ, స్టేట్స్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఏవైతే సిట్టింగ్స్ ఉన్నాయో చాలా చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని స్టేట్స్లో అయితే ఓవరాల్ 2017లో 17 సిట్టింగ్స్ ఇన్ యూపీ, 21 ఇన్ ఢిల్లీ. దీస్ ఆర్ వెరీ లో, రైట్. కాన్స్టిట్యూషన్ అనేది నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ని ప్రిస్క్రైబ్ చేయదు. ఇట్ ఓన్లీ సేస్ దట్ ద డిస్టెన్స్ ఏదైతే డ్యూరేషన్ ఉందో ద డ్యూరేషన్ బిట్వీన్ ద సక్సెసివ్ సెషన్స్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 6 months అని చెప్పడం జరుగుతుంది. సో మ్యాక్సిమం పీరియడ్ని 6 months తీసుకుంటున్నారు. బట్ ఈ 6 months పీరియడ్లో జస్ట్ ఏంటి మ్యాక్సిమం ఒక 17-21 డేస్లో కూర్చుని ఉంటే ఎఫెక్టివ్ బిజినెస్ అనేది జరుగుతుందా? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్? సో దట్ పార్లమెంట్ కూడా సేమ్ కదా, లా ఎనాక్టింగ్ ఉండాలి, రిప్రజెంటేటివ్ పీపుల్స్ వాయిస్ని రిప్రజెంట్ చేయాలి, గవర్నమెంట్ని అకౌంటబుల్ చేయాలి, సేమ్ టైం బడ్జెట్ సెషన్లో క్రూషియల్ రోల్ ఉండాలి. ఇలాంటివన్నీ ఏవైతే లెజిస్లేటివ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ ఎఫెక్టివ్గా జరిగే ఛాన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే లోయర్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేవి ఇట్స్ అ క్రూషియల్ థింగ్ విచ్ హ్యాస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద గవర్నెన్స్. అన్ని ఆస్పెక్ట్స్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ ఆస్పెక్ట్ ల్యాక్ ఆఫ్ డిబేట్స్ అండ్ డిస్కషన్. సరే కూర్చున్న రోజుల్లో అయినా కూడా, తక్కువ రోజులు కూర్చుంటున్నారు, ఆ రోజుల్లో అయినా కూడా కన్స్ట్రక్టివ్ డిబేట్ అనేది జరుగుతుందా? పీపుల్కి ఏవైతే సంబంధించిన బిల్స్ వస్తున్నా, లాస్ వస్తున్నా వాటి మీద కన్స్ట్రక్టివ్ డిబేట్ అవుతుందా అని అంటే అటువంటివి లేదు. అటువంటి అనేది బిల్స్ అనేవి కరెక్ట్గా డిస్కస్ చేయడం అనేది లేదు. సో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, లెజిస్లేచర్ క్వాలిటీ. ఏదైతే ఇంటెండెడ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి జరగడం లేదు. కోర్ట్స్లలో లిటిగేషన్ అనేది పెరుగుతూ ఉంది, ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతూ ఉంది ఈ యొక్క బిల్స్ మీద. అట్ ద సేమ్ టైం క్రూషియల్ ఆస్పెక్ట్స్ మీద డిబేట్స్ అనేవి జరగాలి లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో. స్టేట్లో ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో ఆ ఇష్యూస్ మీద గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ తీసుకోవడానికి ఇవి ఒక మంచి అవెన్యూస్ అన్నమాట. కానీ అది కూడా జరుగుతుందనంటే అవి కూడా జరగడం లేదు, రైట్. సో లో ల్యాక్ ఆఫ్ డిబేట్స్ అండ్ డిస్కషన్. మెనీ బిల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ అండ్ పాస్డ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ఈచ్ సెషన్ బైపాసింగ్ థరో స్క్రూటినీ. పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్లో బిల్స్ అనేవి అట్లీస్ట్ మనము డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్కి సెండ్ చేయడం లేదు అని చెప్పాము. పార్లమెంట్ యొక్క డిస్కషన్ అనేది కేవలం ఓన్లీ ఓవరాల్గా డిబేట్స్ అనేవి పార్లమెంట్ సెషన్స్లోనే జరుగుతున్నాయి. పార్లమెంట్ రిలేటెడ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పంపడం లేదు అని చెప్పాము. ఇక్కడ అలా కూడా కాదు, స్టేట్ లెజిస్లేచర్లో ఇంకా ఎలా జరుగుతుంది, డైరెక్ట్గా అవి బిల్స్ని లాస్ట్ డే ఇంట్రడ్యూస్ చేస్తారు, జస్ట్ 1 hourలో పాస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు స్క్రూటినీ అనేది కూడా జరగదు. ఒక ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ యొక్క డీటెయిల్ స్క్రూటినీ అనేది జరగడం లేదు. అందువల్ల ఏం జరుగుతుంది, దే ఆర్ నాట్ ఫుల్లీ ఎఫెక్టివ్. ద లాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాస్ చేసినవి అవి ఎఫెక్టివ్గా ఉండడం లేదు. దే ఆర్ నాట్ ఇంక్లూజివ్ ఇన్ నేచర్. దే ఆర్ నాట్ సర్వింగ్ ద ఎంటైర్ పీపుల్స్ మోటివ్స్. అందరికీ కావాల్సిన
నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడం అనేది లేదు. లాస్ ఆర్ నాట్ ఇంక్లూసివ్ అండ్ ఎఫెక్టివ్, రైట్. అనదర్ థింగ్ ఈస్ lack of access to the parliamentary proceedings. I mean here the state assembly proceedings ఏవైతే ఉన్నాయో కొన్ని స్టేట్స్ కర్ణాటక, ఢిల్లీ, రాజస్థాన్ లాంటివి లైవ్ డిబేట్స్ని ప్రసారం చేస్తూ ఉంటాయి, అసెంబ్లీ డిబేట్స్ని. కానీ కొన్ని స్టేట్స్లో ఇప్పటికీ, గుజరాత్, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్లలో ఇప్పటికీ ఈ లైవ్ ప్రొసీడింగ్స్ అంటూ లేవు. ఏపీ, తెలంగాణలో రెండిట్లలో లైవ్ ప్రొసీడింగ్స్ అనేవి ఉన్నాయి, కానీ కొన్ని స్టేట్స్లో ఇవి ఇంకా లేవు. ఇందులో ఒక ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా పోయింది, రైట్. సో ఎవరు ఎటువంటి బిజినెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ ఎమ్మెల్యే ఎలా యాక్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది, రైట్. సో హెన్స్ పీపుల్ ఆఫ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీస్ దే కెనాట్ హోల్డ్ దీస్ పర్టికులర్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఆర్ మినిస్టర్స్ అకౌంటబుల్, రైట్. వాళ్ళ యొక్క అకౌంటబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ది సేమ్ టైం ల్యాక్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఇన్ ద లా మేకింగ్. సెంటర్లో ఏం చేస్తారు, ఒక లా మేకింగ్ చేద్దామన్నప్పుడు పర్టికులర్ బిల్ని పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చి దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సెంట్రల్లో. ఇది ద ప్రాక్టీస్ దే ఆర్ ఫాలోయింగ్. ఇక్కడ అలా జరగడం లేదు. బిల్స్ని లాస్ట్ డే ఎవరికి తెలియకుండా ఇంట్రడ్యూస్ చేసేసి అదే రోజు పాస్ చేయడం అనేది జరుగుతుంది. సో పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వవు. స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వవు. ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేవి కూడా రావు. సివిల్ సొసైటీ, సో ఏవైతే క్రూషియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో సొసైటీలో ఈ ఏ ఆస్పెక్ట్స్ అనేవి బిల్లో రిఫ్లెక్ట్ అవ్వవు. సో దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్, రైట్. సో దీస్ ఆర్ ఆఫెన్ అబ్స్క్యూర్ అండ్ ల్యాక్స్ ద ఇంక్లూజివ్నెస్. చెప్పాను కదా, ఇవి ఇలా చేయడం ద్వారా గవర్నమెంట్ అనేది ఒకవేళ వన్ సైడే ఆలోచిస్తుంది అనుకోండి, అలానే ఉంటాయి. ఇంక్లూజివ్నెస్ అనేది లేకుండా పోతుంది ఈ బిల్స్లో. అట్ ది సేమ్ టైం ఇన్ఎఫెక్టివ్ కమిటీ సిస్టమ్. పార్లమెంట్లో కమిటీ సిస్టమ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒకవేళ వాటికి బిల్స్ రావడం అనేది తగ్గుతుంది, కానీ ఒకవేళ వచ్చినట్లయితే దే స్క్రూటనైజ్ ద బిల్ ఇన్ డీటెయిల్, రైట్. సో ఎక్స్పర్ట్స్ని పిలుస్తారు. అట్ ద సేమ్ టైం క్లోజ్డ్ డోర్లో మీటింగ్ జరగడం వల్ల పార్టీ లైన్స్లో కాకుండా ఎవరికైతే పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ మీద డిసిషన్స్ అనేవి తీసుకుంటారని చెప్పడం జరిగింది, రైట్. ఇక్కడ పబ్లిక్ ఏదైతే కమిటీస్ ఉన్నాయో కమిటీస్ అనే సిస్టమ్ అనేది చాలా ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది. వాళ్ళకి ఎక్స్పర్టీస్ ఉండదు. ఈవెన్ దే డోంట్ ట్రై టు కాల్ ద ఎక్స్పర్ట్స్ యాజ్ వెల్. ఎక్స్పర్ట్ డొమైన్ ఉండదు. అట్ ద సేమ్ టైం ద సర్వీసెస్ ఆర్ వెరీ అండర్ యూటిలైజ్డ్. కంప్లీట్గా ఇన్ఎఫిషియన్సీ అనేది ఉంటూ ఉంటుంది. సో ద్వారా ఒకవేళ బిల్స్ అనేది వీటికి పంపించినా కూడా బిల్స్ డీటెయిల్స్ స్క్రూటనైజ్ చేయకపోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది లేకుండా పోతుంది. వారికి కావాల్సిన ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్కి కావాల్సిన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండా పోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ అనేది స్టేట్ లెవెల్లో చాలా తక్కువగా ఉంటుంది. బడ్జెట్ డిస్కషన్స్ మీద, అలొకేషన్స్ మీద అవేర్నెస్ అనేది పబ్లిక్లో తక్కువగా ఉండడం వల్ల వాటి మీద డీటెయిల్ స్క్రూటినీ అనేది జరగదు. ఎప్పుడైనా ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ పార్లమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దే హ్యావ్ టు హోల్డ్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేది చాలా క్రూషియల్. నాట్ ప్రాపర్లీ మేనేజ్డ్ ఇట్ కెన్ లీడ్ టు ద ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద ఎంటైర్ ఎకానమీ, రైట్. కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లలో ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద ఎక్స్పర్టీస్ తక్కువగా ఉండడం వల్ల అండ్ ఒపేక్నెస్, దట్ మీన్స్ నాన్ ట్రాన్స్పరెన్సీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఎటువంటి ఓవర్సైట్ అనేది, ఎఫెక్టివ్ ఓవర్సైట్ అయినా కూడా ఆర్ అకౌంటబిలిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది, రైట్. సో ఇవి ఉన్నాయి. అనదర్ థింగ్ ఈజ్ ఫ్రీక్వెంట్ డిస్రప్షన్స్. పార్లమెంట్తో పోల్చినప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనే యొక్క చాలా డిస్టర్బ్ ఎక్కువగా అవుతుంటాయి. ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అడ్జర్న్మెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల బిజినెస్ ఏదైతే లెజిస్లేటివ్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ అనేది చాలా తక్కువగా జరిగినా కూడా లెస్ ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎటువంటి మీనింగ్ఫుల్ యాక్టివిటీస్ అనేవి జరగకుండా పోతున్నాయి. ఒకవేళ జరిగినా కూడా చాలా తక్కువ టైం అనేది ఉంటుంది. ఇఫ్ దే ఆర్ మీటింగ్ ఓన్లీ ఫర్ 17 days అండ్ ప్రొటెస్ట్ అనేవి జరుగుతూ ఉన్నప్పుడు ఏ టైం దొరుకుతుంది వాటి యొక్క డిస్కస్ చేయడానికి? సో ఫ్రీక్వెంట్ డిస్ట్రప్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా. సో వీటి వల్ల స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యాక్టివిటీ అనేది సరిగా జరగడం లేదు. డిస్ట్రప్షన్స్ అండ్ అడ్జర్న్మెంట్స్ ఆర్ కామన్ నార్మ్స్. ఇక్కడ ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అండ్ దే ఆర్ ఇంపాక్టింగ్ ద లెజిస్లేటివ్ వర్క్ ఎట్ ద స్టేట్ లెవెల్స్. సో వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్ టు మేక్ దెమ్ మోర్ ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫెక్టివ్? ట్రాన్స్పరెన్సీ గురించి చెప్పాలి, ఎఫెక్టివ్నెస్ గురించి చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, ఫిక్సింగ్ ద మినిమం నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేవి జస్ట్ లైక్ ఏ జాబ్ క్యాలెండర్లో, పార్లమెంట్ విషయంలో కూడా ఇదే విషయాన్ని చెప్పుకున్నాము. ఒక జాబ్ క్యాలెండర్లో అయితే యూపీఎస్సీ అనేది ముందుగానే ఎలా ప్రిస్క్రైబ్ చేస్తుందో అలా ఒక క్యాలెండర్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. హైలైటింగ్ ద నెంబర్ ఆఫ్ డేస్
ఈ సెషన్‌లో ఎన్ని రోజులు సిట్టింగ్ అనేది ఉంటుంది అనేది చెప్తూ, హైలైట్ చేస్తూ ఒక క్యాలెండర్‌ని రిలీజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. మినిమమ్ నంబర్ ఆఫ్ డేస్ దట్ స్టేట్ అసెంబ్లీస్ మస్ట్ సిట్ ఈచ్ ఇయర్ ఎన్షూరింగ్ ద రెగ్యులర్ అండ్ మీనింగ్‌ఫుల్ లెజిస్లేటివ్ యాక్టివిటీస్. రైట్. ఖచ్చితంగా నంబర్ ఆఫ్ సిట్టింగ్స్‌ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఒక క్యాలెండర్ ఇయర్‌ని ముందే రిలీజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఎన్హాన్సింగ్ ద డిబేట్స్ అండ్ డిస్కషన్స్. ఏవైతే డిబేట్స్ అండ్ డిస్కషన్ జరుగుతున్నాయో వాటి మీద డీటెయిల్డ్ అవేర్‌నెస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది అవసరం. ఎప్పుడైనా బిల్‌ని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఒక ముందు టైం అనేది ఇవ్వడం అనేది చాలా అవసరం. ఏదైనా డిబేట్ తీసుకొస్తున్నప్పుడు కూడా ముందు ప్రియర్ ఇంటిమేషన్ అనేది ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అవసరమైనప్పుడు ఖచ్చితంగా బిల్స్‌ని డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్‌ని పంపించాలి. తక్కువ టైం ఉందనుకోండి, ఆ టైంలో ఇమ్మీడియేట్‌గా బిల్‌ని పాస్ చేయకుండా వాటిని డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండింగ్ కమిటీస్‌కి పాస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే డీటెయిల్ స్క్రూటినీ జరగడం ద్వారా ఎఫెక్టివ్‌నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ లీగాలిటీ ఆస్పెక్ట్ అనేది తగ్గుతుంది. లిటిగేషన్ ఏదైతే ఉందో లిటిగేషన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. లీగల్ ఆస్పెక్ట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. లీగాలిటీ ఆస్పెక్ట్ అనేది పెరుగుతూ ఉంది. లిటిగేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్‌కి ఖచ్చితంగా పంపించాల్సిన అవసరం అనేది. అట్ ద సేమ్ టైమ్ ఇంప్రూవింగ్ యాక్సెస్ టు ద లెజిస్లేటివ్ ప్రాసెస్. మ్యాండేటరీ డిస్క్లోజర్స్ ఏవైతే పబ్లిక్ క్వెషన్స్ ఇస్తారో ఆర్టీఐ యాక్ట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్‌ని నార్మల్‌గా ఒకవేళ అడిగినా కూడా ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ డొమైన్‌లో అవసరమైనంత వరకు వాళ్ళే ప్రమోట్ చేస్తూ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. ఎప్పుడైనా క్వెషన్స్ అడిగినవి ఏదైతే లెజిస్లేటివ్ బిజినెస్ జరుగుతూ ఉందో ఆ బిజినెస్ జరిగిన అంతా పబ్లిక్ డొమైన్‌లో వెబ్‌సైట్‌ల ద్వారా పబ్లిక్ డొమైన్‌లో ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఎవరైతే ఆర్టీఐ యాక్ట్స్ ఫైల్ చేస్తూ ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటారో వాళ్ళకి కూడా ఇవ్వడం. రైట్. సో ఎన్హాన్సింగ్ ద ట్రాన్స్పరెన్సీని పెంచడానికి ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్ ఏంటి, ఏవైతే డిబేట్స్, క్వెషన్స్, రిజల్యూషన్స్ ఉన్నాయో అన్నింటినీ వెబ్సైట్స్‌లో ఉంచడం. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే ఆర్టీఐని ద్వారా ఫైలింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్‌గా ఇన్ఫర్మేషన్‌ని ఇవ్వడం. సో 2 విధాలుగా కూడా ట్రాన్స్పరెన్సీని పెంచవచ్చును. అట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్లేషన్. నార్మల్‌గా స్టేట్ లెజిస్లేచర్‌లో బిల్ యాక్టివిటీస్ అనేవి తెలుగు ఆర్ వర్నాక్యులర్ లాంగ్వేజ్‌లో జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటిని ఖచ్చితంగా ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. బికాస్ దే కెన్ బి యాక్సెస్ బై ఎవ్రీ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అక్రాస్ ద స్టేట్స్. అన్ని స్టేట్స్‌లో చూసుకుంటూ వాళ్ళు చదువుకోవచ్చు. ఇట్ ఎన్హాన్సెస్ ద రీడబిలిటీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అట్ ద సేమ్ టైమ్ ఎంగేజ్‌మెంట్. ఎవరైతే ఉన్నారో చదువుదాం అనుకున్నారో వాడి యొక్క వర్నాక్యులర్ యాక్టివిటీస్ వర్నాక్యులర్ లాంగ్వేజ్‌లో యాక్సెస్ చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే కెన్ ఆల్సో రీడ్ ఇట్. ట్రాన్స్లేషన్‌ని ఖచ్చితంగా చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఇంక్రీజింగ్ ద పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది పెంచాల్సిన అవసరం అనేది ఉంది. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, డ్రాఫ్ట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని పబ్లిక్ ప్లాట్ఫామ్స్‌లో ఉంచాల్సిన అవసరం అనేది ఉంది. అలా ఉంచడం ద్వారా పబ్లిక్ కెన్ గివ్ దేర్ సజెషన్స్ అండ్ ఫీడ్‌బ్యాక్. రైట్. సో డ్రాఫ్ట్ బిల్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఫర్ సజెషన్స్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ద సిటిజన్స్. రైట్. ఏవైతే సివిల్ సొసైటీస్ ఉన్నాయో, ఎన్‌జీఓస్ ఉన్నాయో, సివిల్ సొసైటీస్ అండ్ ఎన్‌జీఓస్ ఏవైతే ఉన్నాయో ఆర్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాటి నుంచి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్‌ని తీసుకోవాలి. వారి యొక్క ఒపీనియన్స్‌ని తీసుకోవాలి. ఎక్స్‌పర్ట్స్ యొక్క ఒపీనియన్‌ని క్లియర్‌గా తీసుకోవాలి. పబ్లిక్ కన్సల్టేషన్ అండ్ హియరింగ్ షుడ్ బి ఆర్గనైజ్డ్ టు ఇంక్లూడ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద లా మేకింగ్ ప్రాసెస్‌లో వీరందరి యొక్క ఒపీనియన్‌ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? టు ప్రమోట్ ద ఇంక్లూజివిటీ అండ్ టు రెడ్యూస్ ద లిటిగేషన్ ఆస్పెక్ట్. రైట్. లిటిగేషన్ అంటే బిల్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ కోర్టులోకి వెళ్ళేసి సర్టెన్ ప్రొవిజన్స్ అనేవి అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పకుండా. రైట్. సో స్ట్రెంథెనింగ్ ద కమిటీ సిస్టమ్స్. ఈ కమిటీ సిస్టమ్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఎనీ లెజిస్లేటివ్ అసెంబ్లీ బీ ఇట్ పార్లమెంట్స్ ఆర్ బీ ఇట్ స్టేట్ అసెంబ్లీస్. సో పార్లమెంట్స్ అయినా కూడా స్టేట్ లెవెల్‌లో లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా కమిటీ సిస్టమ్స్ అనేవి చాలా చాలా క్రూషియల్. వీ నీడ్ టు స్ట్రెంథెన్ దెమ్ టు ఎన్ష్యూర్ ద డీటెయిల్ స్క్రూటినీ ఆఫ్ ద బిల్స్, పాలసీస్ అండ్ గవర్నమెంట్ యాక్షన్స్. రైట్. ఎందుకు అని అంటే పార్లమెంట్ అనేది చాలా వాస్ట్‌గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. దే కెనాట్ పర్ఫార్మ్ దీస్ యాక్టివిటీస్ ఎఫెక్టివ్లీ. రైట్. సో ఇన్ ఏ వే దే ఆర్ బీయింగ్ పర్ఫార్మ్డ్ బై ద కమిటీస్. వీటిని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. రెగ్యులర్ అసెస్మెంట్ అండ్ ట్రైనింగ్ ఫర్ కమిటీ మెంబర్స్ కెన్ బి గివెన్ టు ఎన్హాన్స్ దేర్ ఎఫెక్టివ్‌నెస్. ఏదైతే ఎక్స్‌పర్టీస్ ఉందో, రైట్. సపోజ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఉంది. అందులో ఏవైతే బిల్స్ ఉన్నాయో, ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉందో వాటిని
స్క్రూటినైజ్ చేస్తారు. సో, అందులో ఉన్న మెంబర్స్‌కి ఖచ్చితంగా తగిన ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా, ఎక్స్‌పర్టీస్‌ని ప్రొవైడ్ చేయడం ద్వారా, రిసోర్స్‌ని ఇవ్వడం ద్వారా దే కెన్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ దీస్ కమిటీస్. ఎట్ ద సేమ్ టైమ్ ఎన్ష్యూరింగ్ ద ఫైనాన్షియల్ ట్రాన్స్‌పరెన్సీ. ఈ బడ్జెట్ సెషన్‌ని ఖచ్చితంగా డీటెయిల్‌గా డిస్కస్ చేయడం, వాటిని పబ్లిష్ చేయడం ద్వారా, పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం ద్వారా దే కెన్ ఎన్ష్యూర్ మోర్ ట్రాన్స్‌పరెన్సీ రిలేటెడ్ టు ద ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఏవైతే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉన్నాయో, కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయో, ఆడిట్ రిపోర్ట్స్ ఉన్నాయో, అవన్నింటిని ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్‌లో ప్లేస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. దాని ద్వారా అకౌంటబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో అకౌంటబిలిటీ పెంచడం అనేది చాలా చాలా క్రూషియల్. బికాస్ ఎందుకు అనంటే స్టేట్స్ అనేవి వాటి యొక్క స్టెబిలిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫైనాన్షియల్ ఎంత వరకు అప్పులు చేస్తున్నారు, ఎన్ని తీసుకొస్తున్నారు అనే దాని మీద ఉంటుంది. ఒక్కొక్కసారి పీపుల్‌కి ఎఫెక్టివ్‌గా అర్థం కాకపోవచ్చు. దే మే నాట్ అండర్‌స్టాండ్ ద ఇష్యూస్ ఆఫ్ దీస్ ఫైనాన్షియల్ బర్డెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అర్థం కాకపోవచ్చును. కానీ పబ్లిక్ డొమైన్‌లో డీటెయిల్‌గా ఉంచడం ద్వారా దే కెన్ ప్రమోట్ మోర్ అకౌంటబిలిటీ. అట్ ది సేమ్ టైమ్ రెడ్యూసింగ్ ద డిస్రప్షన్స్. ఏవైతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్‌లో డిస్రప్షన్ జరుగుతున్నాయో వాటిని తగ్గించడానికి తగిన మెజర్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. స్ట్రిక్ట్ రూల్స్‌ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. రైట్. ఒక కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజంని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేయడం ద్వారా గవర్నమెంట్ కెన్ ఆల్సో లిసన్ టు ద అపోజిషన్ పార్టీస్. ఎట్ ద సేమ్ టైమ్ అపోజిషన్ పార్టీస్ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఇన్ దేర్ క్రిటిసిజం. దే హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద డిబేట్స్ బట్ వితౌట్ బీయింగ్ వెరీ అడమెంట్ ఆన్ ద టాపిక్స్. ఏవైతే టాపిక్స్ అనేవి గవర్నమెంట్ డిస్కస్ చేయడానికి ఇష్టం లేదో వాటి పట్ల కొంచెం లీనియంట్‌గా ఉంటూనే మిగిలిన ఆస్పెక్ట్స్ పట్ల అన్నిటి వల్ల చేయాల్సిన అవసరం ఉంది. సో, ఒక మోరల్ ప్రెషర్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. రాదర్ దెన్ డిస్రప్టింగ్ ద ఎంటైర్ అసెంబ్లీలో డైరెక్ట్‌గా తీసుకొచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్‌ని డిస్కస్ చేద్దామన్నా గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు అనుకోండి. బయట మోరల్‌గా ప్రెషర్‌ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా గవర్నమెంట్స్ అనేవి లోపల ఒప్పుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కదా! లెజిస్లేటివ్ అసెంబ్లీస్‌లో. సో, దే హ్యావ్ టు రేజ్ ద అవేర్‌నెస్ రాదర్ దెన్ బీయింగ్ అడమెంట్ అండ్ ప్రొటెస్టింగ్ అండ్ డిస్రప్టింగ్ ద బిజినెసెస్ ఇన్ ద legislative assemblies. They have to create an awareness in the public so that it becomes a matter of very importance and it becomes inevitable for the government to discuss such a topic in the legislative assemblies. అలా చేయాలి తప్ప ఒక డిస్రప్షన్ చేస్తాము ఆర్ ఎప్పటికీ ప్రొటెస్ట్ జరుగుతూనే ఉంటుంది అన్నట్టు క్రియేట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం లైవ్ టెలికాస్ట్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ చేసినప్పుడు ఎవరు ఎంత ఎఫెక్టివ్గా బిజినెస్ని ట్రాన్సాక్ట్ చేస్తున్నారు, ఎవరు ఎఫెక్టివ్గా ఆన్సర్ చేయగలుగుతున్నారు, ఎంత ఎఫెక్టివ్గా మన ఎమ్మెల్యేస్ పనిచేస్తున్నారు అనేది విషయం ప్రజలకి అర్థమవుతూ ఉంటుంది. సో, సిటిజన్ కెన్ మానిటర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దేర్ రిప్రజెంటేటివ్స్ అండ్ హెన్స్ క్వాలిటీ ఆఫ్ ద లెజిస్లేషన్ కెన్ బి ఇంక్రీజ్డ్. రైట్. ఈ పాయింట్స్ అనేవి చాలా చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ గో త్రూ ఇట్. కంక్లూజన్. స్టేట్ లెజిస్లేటివ్ ఆర్ వైటల్ ఫర్ ద ఎఫెక్టివ్ గవర్నెన్స్ అండ్ డెమోక్రసీ ఎట్ ద state level. Addressing the issues of low productivity and lack of transparency, minimal public participation is crucial. By implementing suggested measures, state assemblies can become more transparent, accountable, and effective in fulfilling the legislative responsibilities, thereby strengthening the overall democratic framework in the country, that is in India. Right. ఏవైతే సజెస్టెడ్ రిఫార్మ్స్ ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయడం ద్వారా, వాటిని ఫుల్ఫిల్ చేయడం ద్వారా దే కెన్ ఫుల్ఫిల్ the legislative obligations that are provided over the state legislative assemblies and being very effective at the state levels, thereby strengthening the India's democratic framework. Right. So thank you. Please do attempt these questions. Do let me know if you have any queries. Thank you.